హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. నేను మీ డైరెక్టర్ జగదీష్ సార్ని. గత 9 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించి అభిమానించి మా మా దగ్గర ఆఫ్లైన్ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన విజయాలు ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి అవి చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో చూడండి. మేము చెప్పేది నిజాలో కాదో కూడా మీరు గమనించాలి. ఏదో మేము ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేస్తాం, ఇది నిజం అనుకోవాల్సిన పని లేదు. ఇది పెయిడ్గా మా ప్రతిదీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎవ్రీడే అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం. ఈరోజు అప్డేట్ ఏంటంటే నోటిఫికేషన్, గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. 32,000 పోస్టులు. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యింది. చాలామందిలో ఒక రకమైన అపోహ ఉంది. ఏంటి అపోహ అంటే, గ్రూప్ డి అంటే మనకు 1,00,000, 1,50,000, 2 లక్షల పోస్టులు ఉంటాయి. సో ఎలా చదివినా వస్తుంది. మరి ఇన్ని తక్కువ పోస్టులు ఏంటి, ఈ పోస్టులో మనకు జాబ్ వస్తుందా రాదా అనేది ఒక సందేహం ప్రతి విద్యార్థుల్లో మరియు కాంపిటేటివ్ యాస్పిరెంట్స్లో నెలకొన్న అంశం. అప్లికేషన్ అయితే పెట్టారు, మోడల్ పేపర్ ఎలాగ ఉంటుందో తెలుసు, ఎందుకంటే ఎప్పుడు ఉన్న మోడల్ పేపర్లాగే ఉంటుంది. కానీ ఇన్ని తక్కువ పోస్టుల్లో మనం ఏదైనా కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ జాబ్స్ లాంటివి చేసుకుని ఉన్నారు. ఆ ప్రైవేట్ జాబ్స్ మానేసి మనం ఒక సాహసం చేయడం వల్ల ఈ జాబ్ కొట్టగలమా లేదా, మళ్ళీ ఇబ్బందులు పడతామా అనే ఆలోచనలో తర్జన భర్జనలో ఉన్నారు. అలాంటి విద్యార్థులకి నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. ఎన్ని పోస్టులు నోటిఫికేషన్ వచ్చినా పర్వాలేదు, మనకి కావాల్సింది ఒకే ఒక పోస్ట్. ఆ ఒక పోస్ట్ మనం సాధించగలమా లేదా? సార్ చెప్పడం బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ పోస్టులు ఉంటే వస్తుంది కదండి. ఎక్కువ పోస్టులు ఉన్నా మనకు రాకూడదు అంటే రాదు. ఎందుకంటే మన ప్రిపరేషన్లో లోపాలు ఉంటే భగవంతుడు కూడా మనకు ఆ జాబ్ని ఇవ్వడు. మన ప్రిపరేషన్లో నిజాయితీ ఉన్నా, మనం కష్టపడే విధానంలో నిజాయితీ ఉన్నా ఖచ్చితంగా మనకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఆ పోస్ట్ మనకు వస్తుంది. మరి అందరికీ రావాలి కదా పోస్టులు అంటారు. కొంతమంది ఉంటారు న్యూగా ప్రిపేర్ అయిన వాళ్ళు, కొన్ని జాబులు చేసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళు, ఉల్లొంగని వాళ్ళు. అది కాదు, నీకు నిజంగా ఆ పోస్ట్ అవసరం అనుకుంటే నీ మైండ్ సెట్ ఫస్ట్ నువ్వు మార్చు. ఎలా మార్చాలి? ఫస్ట్ నీకు ఒకటే మైండ్లో అప్లికేషన్ పెట్టావు, ఏదో ఒక జోన్కి పెట్టావు, ఇంకా అయిపోయింది, ఆ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నీ దగ్గర ఉండేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది. ఎగ్జామ్ అయితే మనకి జూన్, జూలై ఆర్ ఆగస్ట్, ఎందుకంటే ఇంకా రిమైనింగ్ మనకి రైల్వే ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఇది లేటుగా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్ అంటే మనకు 4 to 5 months డ్యూరేషన్ అయితే ఉంది. భయపడవలసిన పనేం లేదు. మనకు 100 మార్క్స్, 100 మార్క్స్లో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ రావచ్చు? ఎన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ జోన్ అయినా పెట్టనివ్వు, నీకు కనీసం ఒక 70+ మార్క్స్ కానీ తెచ్చుకుంటే ఏ జోన్లోనైనా నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ జోన్లోనైనా 70+లో ఉండాలి. అంటే నీకు ఇచ్చిన 100 బిట్లలో ఒక 30 బిట్లు నీకు తెలియని ఉన్నా ఒక 70 బిట్స్ అయితే నీకు తెలిసినగా నువ్వు గుర్తించగలగాలి. మరి ఆ 70 బిట్స్ గుర్తించడం ఎలాగా? మనకున్నది 4 సబ్జెక్టులు: అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇందులో మనము చాలా సింపుల్గా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే రీజనింగ్లో 70% మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. అలాగే అర్థమెటిక్, సో మ్యాథ్స్ కొంచెం చీడింగ్ వచ్చి అర్థమెటిక్లో మెలకువలు పాటిస్తే మినిమం స్కోర్ అనేది అర్థమెటిక్లో చేయొచ్చు. మరి సైన్స్ కూడా కొంచెం సిలబస్ ఎలాబరేట్గా ఉన్నా చదివే విధానంలో మార్పులు చేర్పులు తీసుకొస్తే, మార్పులు చేర్పులు తీసుకురావడం అంటే ఎక్కువ టైము చదవడము అని కాదు, తక్కువ టైం చదవడం అని కాదు. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడిని ఆరాధించేటప్పుడు ఏదో మన బాధలు చెప్పడానికి వెళ్ళకూడదు. ఫస్ట్ ఆ దేవుడిని ఆలింగనం చేసుకోవాలి. ఆలింగనం అంటే ఆ దేవుడు మన మనసులో ఆలింగనం చేసుకొని అప్పుడు దేవుడిని ఆరాధించాలి. అలాగే ఆ సబ్జెక్ట్ని కూడా మనం ఆలింగనం చేసుకొని అప్పుడు ఆ సబ్జెక్ట్ని మనం ఎలా చదివితే గుర్తుంటుంది అనేది నువ్వు ఆలింగనం చేసుకోగలిగితే ఎంతమంది అయినా చదవలేము, ఇబ్బంది ఏం లేదు. చాలామంది చదువుతుంటారు. అలాగైతే సివిల్ సర్వీసెస్ ఉంటాయి, సంవత్సరానికి ఒక 1000 పోస్టులే పడుతుంటాయి. దేశం మొత్తంలో చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు. అందులో ఎవరైతే ఆలింగనం చేసుకొని చదివారో వాళ్ళకి జాబ్ వస్తుంది. ఈసారి కాదు నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుంటుంది. వాళ్ళ ప్రయత్నం అయితే ఆపరు.
మనం ఏంటంటే ఒక్కసారి మనకి నెగిటివ్ అవగాహన, ఒకసారి ఇబ్బంది అవగాహన, దాని నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. బొద్దెంక ఉంటుంది. అది వెలుతురులోకి రావడానికి చూస్తుంది. చిన్న వెలుతురు తగలగానే మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చేయకూడదు. వెలుతురు కావాలి, వెలుతురులోకి రావాలంటే మన కష్టము, మన నిజాయితీ, మనం సబ్జెక్ట్ని ఆలింగనం చేసుకోవడం, మన ప్రజెంటేషను. ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు లేకుండా జాబ్ ఎలాగొచ్చేస్తుంది? ఒకసారి నీకు జాబ్ వచ్చిందంటే నీ ఫ్యామిలీతో పాటుగా నువ్వు 10 మంది ఫ్యామిలీస్ని కూడా హెల్ప్ చేయొచ్చు. పోషిస్తావని నేను చెప్పను, కానీ హెల్ప్ చేయొచ్చు ఏదైనా ఇబ్బందులో ఉంటే. నీకు సమాజంలో గౌరవం ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది. ప్రైవేట్ జాబుల్లో డబ్బులు రావచ్చు, కానీ ఒక స్థాయి ఉండదు. ఈరోజు మ్యారేజ్కి వెళ్ళాలనే ప్రైవేట్ జాబులు అంటే భయపడుతున్నారు, సాఫ్ట్వేర్ జాబులు అంటే భయపడుతున్నారు, ఎప్పుడు తొలగిస్తారని. అదే గవర్నమెంట్ జాబ్ ఉందంటే ఇస్తామనే ముందుకు వస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు నిజాయితీగా సబ్జెక్ట్ని ఆలింగనం చేసుకొని, ఏదైనా మీకు సూచనలు సలహాలు కావాలంటే మా శ్రీ ఆచార్య యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, కామెంట్స్ రూపంలో కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, ఎప్పుడు ఎనీ టైం 24 గంటలు మీకు అందుబాటులో నా నెంబర్ ఉంటుంది. 8106487474 నెంబరు. దానికి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. నాకు తెలిసిన సలహా, నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 2004లో నా ప్రస్థానం మొదలెట్టాను. ఆ రోజు నుంచి కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ని చూస్తున్నాం, ప్రతిరోజు నిత్యం గమనిస్తూ ఉంటాను. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ఎడ్యుకేషన్ పరంగా ఖచ్చితంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు మీ ఆదరాభిమానాలు కోరుకునే మీ డైరెక్టర్ జగదీష్ సార్, డైరెక్టర్ ఆఫ్ శ్రీ ఆచార్య. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.